కాల్ లేదన్నాను కదా మళ్ళీ ఏదో అనుకుంటాను. చంద్రబాబు ప్లేట్ ఏం బంగారం ప్లేట్ అయితే బాగుంది. ఏమన్నా ఉంది కొంచెం. అమ్మ అమ్మ ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి అమ్మా. 10,000 ఫోన్ కొంటాం కొంచెం 2 రూపాయలు దిక్కులేవు అమ్మ ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా. ఏంటో ఈ ధర్మం ఎవరో ధర్మం చేస్తలేదు. ఎవరో ధర్మం చేస్తలేదు. ఎవరు నువ్వు? నేను తిని 6 రోజులు అయిందిరా. ఎవరు నువ్వు? నేనేమైనా పూలు అమ్ముకున్నావు నేంట్రా? నేను బెచ్చగానరా. ఎక్కడి నుంచి వచ్చినారు నువ్వు? అటో గల్లి ఉంది అటో గల్లి ఉంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నువ్వు? సరే అయితే నేను చేర్చుకోమంటున్నావు కాబట్టి అరే వీడు మనకంటే మనకు చాలా డబ్బులు వస్తుంది. సరే అయితే అరగంటలో నేర్చుకున్నాడు ఇందాక వచ్చి. ఇంటికైతే ఈ క్యారెక్టర్ అంటే తీయొద్దన్నాడే. సిగ్గు డ్యాన్స్ చేస్తాడు అనుకోలేదు. సిగ్గు ఎక్కువ బాగానే చేసేది. అయ్య బాబు జాయ్ అన్నయ్య అంటున్నాడు. వర్షిత అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. కాళ్ళు లేని గుడ్డున్నయ్యా, నోరు లేని మోగున్నయ్యా. ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి. ఏంటి అబ్బాయిలు ఎలా చూస్తున్నారే? కాల్ లేదన్నాను కదా. ప్లేట్ ఏం బాగాలే ఈరోజు. బంగారం ప్లేట్ ఏదైనా ఉంటే బాగుండే. బాగుంది కొంచెం బాగుంది. అమ్మ అమ్మ ధర్మం చేయండి అమ్మమ్మ. 10,000 ఫోన్ కొన్నా కానీ 2 రూపాయలు దిక్కులేదమ్మా. ధర్మం చేయండి అమ్మమ్మ ధర్మం చేయండి అమ్మా. ఏంటబ్బా ఈరోజు ఎవరో ధర్మం చేస్తలేదు. ఈరోజు ఏం బాగాలే. ఎవరో ధర్మం చేస్తలేదు ఏంటి ధర? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? అన్నా అన్నా నేను తిరిగి 3 రోజులు నేను తిరిగి 6 రోజులు అయిందిరా. ఎవడ్రా నువ్వు? బెచ్చగానే నేను పూలు అమ్ముకున్నావు నేంట్రా? నేనే బెచ్చగానరా. అయినా కానీ అటో గల్లు ఉంది అటో గల్లు ఉంది అటో గల్లు ఉంది. ఈడికెందుకు వస్తున్నావురా నువ్వు? వాళ్ళు చేర్చుకోలేదు వీళ్ళు చేర్చుకోలేదు నువ్వన్నా చేర్చుకోలేదా? సరే చేర్చుకోమంటున్నావు కాబట్టి. అరే ఈడు మంత్ అంటే మనకి చాలా డబ్బులు వస్తాయి. సరే నువ్వు నన్ను చేర్చుకోమంటున్నావు కాబట్టి ఒక డీల్. నాకు 3 రూపాయలు వచ్చినాయి అనుకో నీకు రూపాయి, నాకు 2 రూపాయలు. నాకు 5 రూపాయలు వచ్చినాయి అనుకో నీకు 2.5 నాకు 2.5. సరే నువ్వు పట్టుకోను బేరం బేరమే ముందు నువ్వు వచ్చినది బేరమే ఉంటుంది ఇంకా. రండి అందరినీ అడిగాక రాత్రిపూట ఈ సమాజానికి ఉపయోగపడేలా డాక్యుమెంట్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికే నేను చాలా మంది ప్రజలకి సహాయం చేశాను. ఏమన్నా కొత్తగా చెయ్యాలబ్బా. ఏం చేద్దాం? ఒక ఐడియా. దారిలో వెళ్ళేటప్పుడు బుచ్చగాడు కనపడతాడు కదా, వాళ్ళకి వేసి వెళ్ళిపోదాం. ఓకే గుడ్ ఐడియా. నాకు నిద్ర వస్తుందిరా. పడుకుందామా?
పాట లేకపోతే నిద్ర రాదన్నా. సరే అయితే ఒక పాట పాడు. నాకేం వచ్చాడు, నువ్వే పాడు. సరే నేను పాడతాను, నువ్వు మంచి తెర వేసుకో. వేరే పాట. సరే. పాపులము మేము, ఓ తండ్రి పాపులము మేము. సరే తోపురా. పాపులము మేము, ఓ తండ్రి పాపులము మేము. ఈవిడ అడ్డొచ్చేసింది. అరే బాగుందా? బాగుందా? నీకు ఏమన్నా అర్థమైందరా? అర్థమలేదు. అర్థమలేదు. ఒక కొత్త పాట పాడు. నాకేమొచ్చి, నువ్వే పాడు. సరే అయితే పాడతాను. కరుణించు నాన్నవా ఓ తాతయ్య. ఎవరు నా సౌండ్ లేదాలే? ఎవరు నువ్వు? నాకేం తెలీదు. ధర్మం చేయన ధర్మం చేయనమ్మా. అరే నువ్వు ఏడుకని, నువ్వు అక్కడ నేను అడుగుతాను కదా, ఏడుకని కోసం అమ్మ ధర్మం చేయమ్మా. అమ్మ ఇప్పుడే చెప్పాను కదరా, నీకు నాకు గొడవలు వద్దు, డీల్ అన్నావు కదా, అక్కడ ఉన్న నేను అడుగుతాను. లేకపోతే ఇద్దరికి ఎవరు. అమ్మ ధర్మం చేయనమ్మా. ఇదిగోండి, ఇది తీసుకుని మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీరు పెద్ద ధనవంతులు అయిపోతారు. అలాగే అమ్మా. ఇదిగోండి, మీరు కూడా ఇది తీసుకోండి, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు పెద్ద ధనవంతులు అయిపోతారు. దేవుణ్ణి నమ్ముకోండి. అన్న ఇదేదో చెక్కు బ్యాంక్ అంట. కాదురా, ఇది మనకి మూత తుడుచుకుంటాం లేదు, మూత తుడుచుకోమని ఇచ్చారు వీళ్ళు. వాళ్ళకి అవసరం లేదు, మనకేం అవసరం వద్దురా. నాకు వద్దు ఇది. అదో ఒకసారి చూడనా, నాకు కోపం వచ్చే అంటారు, నాకు వద్దురా. ఇదేంటి? ఇది అమ్మో బ్యాంక్, అమ్మో ఇది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇది ఇస్తే మీరు ధనవంతులు అయిపోతారు. మీరు దేవుణ్ణి నమ్ముకోండి. ఇదేదో వచ్చి మళ్ళీ ఏదో చూడు ఒకసారి. అది మూత తుడుచుకుంటాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి మనకు మూత తుడుచుకుంటాం లేదా? నాలుగు ఇచ్చారు, వాళ్ళకి అవసరం లేదు, మనకెందుకు? లే చూడన్నా. అరే అది మూత తుడుచుకుంటాం కదా. లే సరే సరే. ఇదిగోండి, ఇందాక నుంచి డబ్బులు అంటున్నారు కదా, ఇదిగోండి తీసుకోండి. అంత సీన్ లేదు, నువ్వు ఒక 10 వాడొక 10 తీసుకోండి. రే ఈరోజు 20 రూపాయలు వచ్చినారే. నాకు చిల్లర లేదురా, చిల్లర మార్చేస్తాను రా. నమ్మను, చిల్లర మార్చేస్తాను, చిల్లర లేదు కదరా. నేను నమ్మను. ఇదంతా కాదు, కూర్చో. నేను ఏదో చేసుకుంటున్నాను, నువ్వు వచ్చావు, డీల్ అన్నా సరే అని చెప్పి డీల్ పెట్టాను. ఇప్పుడేమో నువ్వు ఏదైతే అంటున్నావు, మళ్ళీ చిల్లర మార్చేస్తాను రా. ఏంటి నమ్మను, నువ్వు దోచుకుని 20 రూపాయలు తల చిల్లర మార్చేస్తాను రా. ఏదో 20 రూపాయలు వచ్చినాయి. ఇది బ్యాంక్ అకౌంట్ చెక్. ఇది మీరు తీసుకెళ్లి బ్యాంక్ లో ఇస్తే మీరు కోటీశ్వర్లు అయిపోతారు. ఇది దేవుని కృప, దేవుని నమ్ముకోండి. అన్నా మళ్ళీ చూడండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పాలి, మూతి తుడుచుకుంటాం కదా, మూతి తుడుచుకుంటాం కదా. అది అన్న మళ్ళీ చూడండి ఒకసారి. మూతి తుడుచుకుంటాం కదా, మూతి తుడుచుకుంటాం అంటే వద్దురా. అది మూతి తుడుచుకుంటాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళే. నాకు బాగా వద్దురా వెళ్ళిపో. ఆడుకోబద్ది నువ్వుకోబద్ది. అమ్మ ధర్మం చేయండి అమ్మ. ఏంటి నీ బాధ? ధర్మం చేయండి అమ్మ. అది ఎందుకని 20 రూపాయలు? అది వాళ్ళకి నాకు అమ్మ ధర్మం చేయండి అమ్మా. నేను ఇందాక ఒక బ్యాంక్ చెక్ ఇచ్చినట్టున్నాను కదా. అవునమ్మా, అది మా వాడు ఆపడి మీద వెళ్ళాడమ్మా. మరి మీరేం చేస్తున్నారు? వచ్చి బేరాలని అడుక్కోండి. నేను ఇచ్చినవి మీరు చేసి నేను చెప్పిన మాటలు మీరు పాటిస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అలాగే అమ్మా.
ఈ రోజు 30 రూపాయలు ఎత్తిరే, అడిగి 10, నాకు 20. డీల్ ఫిక్స్. నువ్వు అలాగే వెళ్ళిపో. ఇది నాకు, ఇదైతే నాకే. ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటున్నాను. డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్. నువ్వు అలాగే వెళ్ళిపో, నేను వస్తాను. డింక్ చికెన్ డింక్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్ చికెన్ డింక్. పండుగనే 20 రూపాయలు మాస్టర్ గారిని అడగమా. దీన్ని ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసినట్టుంది. ఒరే పిచ్చికడా నువ్వా? నువ్వే సూట్ బోటు ఏంటి డ్రెస్ మచ్చ గెటప్ మచ్చ? మొన్న అదే నీకు గుర్తుందా, చెక్కు ఏదో చెక్ బ్యాంక్ ఇచ్చారు కదా, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎత్తే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారా. నువ్వు కథలు పడుతున్నావు, ఆటలాడుతున్నా తెలుసురే. నిజంగానేరా? నువ్వు జోక్ చేస్తున్నావు నాకు తెలుసుగా, నిజమేరా. ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? లోకలే లేట్ అక్కడ ఎట్టు ప్రార్థన చేయి. సరిగ్గా చేయి, సరిగ్గా చేయి. ఓ దేవుడా ఎక్కడున్నావు? అలా కాదు, సరిగ్గా. ఓ మై లార్డ్ ఎక్కడున్నావు? రే అలా కాదు, అలా కాదు, ఇదంతా కాదు. ఈ చెట్టు బ్యాంక్ దగ్గరికి వెళ్తుందా? సర్లే, నాకు కూడా అలాగే రావాలి. ఏమయ్యా, ఏంటి ఇలా వచ్చారు? అంటే మొన్న నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, చెక్ బ్యాంక్ ఇచ్చే. అలా కూడా ఈయనకుంది, ఈయన కూడా ఇవ్వ. సరే, ఏది ఇటు ఇవ్వండి. ఇది ఆల్రెడీ చెక్ బౌన్స్ అయిపోయిందా? ఇది పనికిరాదు. ఇంకా మరి ముందుగానే వచ్చింటే మేము ఏదో 1,00,000 రూపాయల కంటే ఇంకా 1,00,000 రూపాయలు యాడ్ చేసి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అయిపోయింది, సమయం అయిపోయింది. ఈ స్కిట్లో చెక్ బౌన్స్ అవ్వడం వలన ఇలా భిక్షగాడు విలువైన 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. మన జీవితంలో మనము కూడా ఇదే పరిస్థితిలో ఉంటున్నాం. మనకందరికై 2024 సంవత్సరాల క్రితమే పాపుల రక్షకుడుగా, పున్నాము నరకము నుండి తప్పించేవాడుగా, లోక రక్షకుడుగా, ప్రేమామయుడుగా, అద్భుతములు చేయవాడుగా, ఆశ్చర్యక్రియలు చేయవాడుగా, సృష్టిలో ఏకైక దేవుడిగా, శాంతి నెమ్మది సమాధానం లేని వారికి శాంతి నెమ్మది సమాధానం ఇవ్వడానికై ఈ లోకములకు అరుదించిన జన్మించిన ఈ మానవులే యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన సహోదరుడా, ఓ ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక ఆనందం మరియు ఒక చరిత్ర. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడా అని ఆశ్చర్యం వేస్తుంది కదా. అవును, గొప్పవాడే. ఎందుకు అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రక్షణ ఇచ్చినవాడుగా, పరలోకంలో కనుక వైకుంఠం తీసుకెళ్లేవాడిగా ఎవరు ఈ ప్రభు అంటే ఈయన పేరే యేసు క్రీస్తు ప్రభువారు. ఈ గుడివాడికి 1,00,000 రూపాయలు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ఈ స్కిట్ లో చూసాం. అయితే ఈ లోకంలో డబ్బు, కుటుంబం, ఐశ్వర్యం, సంతోషాన్ని ఇచ్చేవి. అయితే ఆ సంతోషం కేవలం స్వల్పమైనది. అయితే నిజమైన సంతోషం యేసుక్రీస్తు మనలో పుట్టడమే నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్. ఈ నిజమైన క్రిస్మస్ నీకు కావాలి అంటే ఒక పని చేయాలి. ఏమి చేయాలి అని బహుశా అడిగితే, ప్రభువా నేను పాపిని, నా పాపములు కడిగి నీ కుమారునిగా నన్ను అంగీకరించమని అడిగినట్లయితే నీ జీవితంలో చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం, నిజమైన క్రిస్మస్ నీకు దొరుకుతుంది. హ్యాపీ క్రిస్మస్. వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్.
నీ జీవితం చెక్ బౌన్స్ అవ్వకూడదనే మా ఉద్దేశం. ఆమెన్.